నర్సయ్య గౌడ్ గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. ప్రభుత్వానికి 2.5 ఏళ్ల టైం ఇచ్చాము. అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు కాస్త టైం ఇవ్వాలి, ఆ బ్రీతింగ్ స్పేస్ ఇవ్వాలి అని చెప్పేసి ఇన్నేళ్ళు అంటే 2.5 ఏళ్ళు దాదాపుగా హాఫ్ టర్మ్ పూర్తవుతుంటే ఇంతవరకు వేచి చూశారు. ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇచ్చినటువంటి హామీల్లో ఎంతవరకు అమలు చేయగలుగుతున్నారు అనేటువంటివి చూస్తూ వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇక తగ్గేదే లేదు, ఇక ఒక్క నిమిషం కూడా ఆగే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా యుద్ధం ప్రకటించడమే కాంగ్రెస్ పైన, మీరు ఇచ్చినటువంటి హామీల్లో ఎంతవరకు అమలయ్యాయి, ఎంతవరకు అమలు అవ్వలేదు అనేటువంటి అంశాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని డిసైడ్ అయినటువంటి పరిస్థితి. రైతు భరోసా, రుణమాఫీ, మహిళలకు 2,500 ఇవన్నీ కూడా మీరు పూర్తిగా అమలు చేయనటువంటి పరిస్థితి. సో ఎందుకు పూర్తిగా అమలు కావట్లేదు? మీరు చెప్పేటువంటి లెక్కలు మీకున్నాయి, కానీ బీఆర్ఎస్ పార్టీ మీకు చిత్తశుద్ధి లేదు, మీరు ప్రజాపాలన కాదు ప్రజా కంటక పాలన ఇది అని ఇటు బీఆర్ఎస్ విమర్శిస్తూ ఉంది. ఏం చెప్తారు? ఎస్ సార్, ఇట్ ఈస్ క్లియర్. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు మీరు ఇంట్రోలో మాట్లాడినటువంటి మాటలలోనే చాలా విషయాలు ఉన్నాయి. వారు ఫస్ట్ చెప్పిన అబద్ధం ఏంటంటే మీకు 2.5 సంవత్సరాలు టైం ఇచ్చినాం, మీకు హనీమూన్ పీరియడ్ ఇచ్చిన చెప్పడమే పెద్ద హాస్యాస్పదం. ఎందుకంటే ప్రపంచంలో ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే 2.5 సంవత్సరాలు హనీమూన్ పీరియడ్ ఎక్కడ ఉండదు. మీరు చేయవలసిన ఏంటి చేస్తూ ఉన్నారు, మీరు అనవలసిన ఏంటి అంటూ ఉన్నారు, కానీ ప్రజలు మిమ్మల్ని నమ్మటం లేదు. ఇక 5 సంవత్సరాల తర్వాత కూడా మరొక 5 సంవత్సరాలు కూడా హనీమూన్ పీరియడ్ ఇస్తామనే పరిస్థితికి వచ్చింది కేసీఆర్. వారు వారు మాట్లాడే విషయాలు ఒకే ఒకటి ఏంటంటే అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ప్రజలు నమ్మే స్థితిలో లేరు అనేది గత కాలంగా జరుగుతున్నటువంటి ఎన్నికల రిజల్టే చెప్తా ఉంది. నేను ఇంతకుముందు ఎప్పుడు చెప్పాను, ఖచ్చితంగా ఈసారి జనరల్ ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ బీజేపీ ఒకటై వస్తుందని నేను అనేవాడిని. కానీ మోడీ వచ్చిపోయిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ జనసేన తెలుగుదేశం అంతా కట్టగట్టు ఒక కూటమిగా వచ్చే అవకాశాలు కూడా కట్టా ఉన్నాయి. అయితే మెయిన్ గా ఈరోజు కేసీఆర్ గారు మీటింగ్ పెట్టిన విషయం నేను అనుకోవడం ఏంటంటే ఈ కవిత ఫ్యాక్టర్ ను ఎలా ఎదుర్కోవాలి, ఆ కవిత ప్రకటించినటువంటి పార్టీ ఆ ప్రకంపనల వల్లనే వీళ్ళు ఏం చేసిరంటే వీళ్ళ అన్ని జిల్లా కమిటీల కంచి కింది కమిటీలు అన్ని ఒక రాష్ట్ర కమిటీ తప్ప మొత్తం కట్ చేసి రద్దు చేసి. ఎందుకంటే ఏ ఒక్క నేత పోయినా జిల్లా నేత పోయిండు, మండల నేత పోయిండు అని అంటారు. ఈ పార్టీకి అప్రతిష్ట వస్తున్న ఆలోచనతోటి కేవలం వాళ్ళ అస్తిత్వానికి కొరకు మాత్రమే ఈ డైలాగులు చెప్తా ఉన్నారు తప్పితే ప్రజల తరపున కొట్లాడేంత ఆలోచన కేసీఆర్ కు ఉన్నది అని నేను అనుకోను. ఎందుకంటే దేని మీద కొట్లాడతారు మీరు దేని మీద కొట్లాడతారు? మీరు చెప్పేది దేని మీద కొట్లాడతారు అంటే మీరు నెరవేర్చినటువంటి హామీలపై కొట్లాడతారు. నేను అదే అంటున్నా. మీరు ఎందుకు సన్న బియ్యం ఇస్తున్నారు ప్రజలకు, ఎందుకు కడుపు నిండా అన్నం పెడుతున్నారు పేద ప్రజలకు అని కొట్లాడతావా? లేకపోతే జాగా ఉన్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఎందుకు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నావు అని కొట్లాడతావా? లేకపోతే ఇందిరమ్మ ఇల్లు ఎందుకు శాంక్షన్ చేస్తున్నావు అని కొట్లాడతావా? మరి లేకపోతే రేషన్ కార్డులు ఎందుకు ఇస్తున్నావు అని కొట్లాడతావా? 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ఎందుకు ఇస్తున్నావు అని కొట్లాడతావా? లేకపోతే లైటు 200 యూనిట్లు ఫ్రీగా ఎందుకు ఇస్తున్నావు అని కొట్లాడతావా? లేకపోతే మహిళలకు బస్సు ఫ్రీ ఎందుకు ఇస్తున్నావు అని కొట్లాడతావా? లేకపోతే గుళ్ళను ఎందుకు బాగు చేస్తున్నావు అని కొట్లాడతా? దేని మీద కొట్లాడతారండి మీరు? దేని మీద కొట్లాడతారంటే రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని అన్నారు, చేయనందుకు దానిపైన కొట్లాడతారు. రైతు భరోసా ఇప్పటికీ మూడు ఎగ్గొట్టినటువంటి రైతు భరోసా పైన కొట్లాడతారు. మహిళలకు 2,500 పైన కొట్లాడతారు. తులం బంగారం పైన కొట్లాడతారు. ఇలా లిస్ట్ చెప్పమంటే నేను కూడా చెప్తాను. చెప్పండి. నేనేమంటున్నంటే వారు చేసిన తప్పిదాలు ఇప్పుడు కూడా ప్రజలు మర్చిపోలేదు. వారు ఇచ్చినటువంటి హామీలు మమ్మల్ని 420 హామీలు అంటున్నారు కదా, వీళ్ళు 420 హామీలు ఇచ్చింది ఏ ఒక్కటి కూడా సరిగా నెరవేర్చలేదు. బీసీ బంధు నెరవేర్చలేదు, ఎస్సీ బంధు నెరవేర్చలేదు, ఎస్టీ బంధు నెరవేర్చలేదు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నట్టు హుస్సేన్ సాగర్ ను క్లీన్ చేస్తున్నారు. వినండి, వాళ్ళు అన్ని మీరు చెప్పిన దళిత బంధు ఇవ్వలేదు, బీసీ బంధు ఇవ్వలేదు, అన్ని బంధు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళని బంధు పెట్టారు. మరి మీ పరిస్థితి ఏంటి? రేపు మీ కూడా అదే, మిమ్మల్ని కూడా బంద్ చేసేటువంటి స్థాయికి తెచ్చుకుంటున్నారు. నేను అటే వస్తుంది. నేనేమంటే వాళ్ళ ప్రశ్న తర్వాత అంటున్నాండి. 2.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఎన్నికలలో కదా ప్రజలు ఒకవేళ మా మీద వ్యతిరేకత ఉంటే మేము సరిగా చెయ్యాలి అనుకుంటే
మాకు బుద్ధి చెప్పాలి కదా. మాకు ప్రతి ఎన్నికలలో 66% సీట్లు ఇచ్చి వాళ్లకు అత్యవసర సీట్లు ఎందుకు ఇస్తున్నారు? ప్రజల ఓటే ముఖ్యం కదా, మన మాటలు కాదు కదా. వాళ్ళు మాట్లాడేది మేము మాట్లాడేది కాదు కదా. మేము ఈ రెండు పార్టీలు మాట్లాడిన తర్వాత డిసైడ్ చేసింది ప్రజల ఓటే కదా. ఆ ఓటు మా వైపు ఉన్నది కదా. వ్యతిరేకత ఎక్కడ ఉంటుంది? ఈ ఇండియాలో వ్యతిరేకత లేదు అన్న. మీరు సరిగా గమనించండి. ఒక పేదవాడిని సెంట్రిక్ గా తీసుకొని ఈ ప్రజా ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఆ పేదవాడికి ఏం కావాలి? ఉండడానికి ఇల్లు కావాలి, ఇల్లు ఇస్తున్నాం. ఆ దాంట్లో కరెంటు కావాలి, 200 ఫ్రీ యూనిట్లు ఇస్తున్నాం. దాంట్లో గ్యాస్ బండ కావాలి, 500 తక్కువ, 500కే గ్యాస్ బండ ఇస్తున్నాం. తినడానికి తిండి కావాలి, సన్న బియ్యం ఇస్తున్నాం. తెచ్చుకోవడానికి రేషన్ కార్డు కావాలి, రేషన్ కార్డు ఇస్తున్నాం. స్కూల్ కావాలి, స్కూల్ ఇస్తున్నాం. బడి కావాలి, బడి ఇస్తున్నాం. వైద్యం కావాలి, వైద్యం ఇస్తున్నాం. సెంట్రిక్ అంటే పేద ప్రజల సెంట్రిక్ గా జరుగుతున్నటువంటి పరిపాలన. దీన్ని ఎవ్వరూ కూర్చలేరు. కేసీఆర్ గారదా, కేసీఆర్ వచ్చినా కూర్చే అవకాశం లేదు. నేను మరి ఒక్క విషయం చెప్తా, మీరు దృష్టి చేస్తున్నా. హైదరాబాద్ ఎన్నికలు వస్తున్నాయి లేదా పరిషత్ ఎన్నికలు వస్తున్నాయని ఏదో మాట్లాడుతూ లేరు వాళ్ళు. నాకు కేవలం తన పార్టీని, తన అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి, కవిత ఫ్యాక్టర్ను ఎదుర్కోవడానికి మాత్రమే వాళ్ళు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు తప్పితే ఈవెన్ పరిషత్ ఎన్నికలలో, హైదరాబాద్ ఎన్నికలలో కూడా సేమ్ రిజల్ట్ అని మాత్రమే చెప్తా ఉన్నా. రైట్.